వచ్చేసాడు అందరూ ఎప్పటిలాగే సార్ కొత్త గేమ్ ప్లే అవుతుంది మేము వచ్చానమాట. సో ఈరోజు మనమైతే ఎపిసోడ్ 4 ఆఫ్ సోలో సర్వైవల్ అనమాట. ఈరోజు మనమైతే వీట్ ఫార్మింగ్ ఇంకా ఒక షీప్ ఫార్మ్ అయితే చేస్తున్నాం ఊరికి ఇంకా ఫుడ్కి అయితే. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వెళ్ళిపోదాం. మనం మంచి బెడ్రూమ్ ఇంకా ఐరన్ ఆమె అయితే చేసాం. మన కుక్కలు వచ్చినాయి దారిలో కొన్ని బోన్స్ అయితే. అరే ఇది ఎప్పుడు పెరిగిపోయిందిరా? అరే మ్యాజిక్. ఇందాక ఇది కుక్క పిల్ల చిన్నగా ఉంది, పైకి వెళ్ళి ఇంట్రెస్ట్ కోసం పెరిగిపోయింది. వావ్. సో ఈరోజు మనం అయితే ఒక వీట్ ఫామ్ అయితే చేస్తాం. దానికి కావాల్సినది ఒక డిస్పెన్సర్స్ ఆటోమేటిక్ అయితే చేస్తాం అనమాట. సో డిస్పెన్సర్స్ కావాలి. డిస్పెన్సర్స్కి వచ్చేసి ఓకే మన దగ్గర కావాల్సినవి అయితే ఉన్నాయన్నమాట. బోస్ కావాలా? అయితే రాత్రి అయ్యేదాకా వెయిట్ చేయాలి ఉంది మనం. సో అంతవరకు మనం అయితే షీప్ ఫామ్ అయితే చేసేద్దాం. కావాల్సిన మెటీరియల్స్ తయారు చేసుకుందాంలే. హాపర్ ఒకటి తయారు చేసుకోవాలి. ఇంకా హాపర్ ఒకసారి ఆగండి. బయట లెంత్ అయితే చూసుకొని వచ్చేద్దాం. ఒకసారి కట్టాల్సింది ఏదో చూసుకొని ఇక్కడ నుండి కొడదాం. 1 2 3 4 5 6 7 బ్లాక్స్కి అయితే కొడదాం. సో ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ దాకా ఉంటుంది. 1 2 3 4 5 6 7 ఇక్కడ ఏదైనా బ్లాక్ పెట్టేసుకుంటే ఇక్కడ టెన్షన్ ఫ్రీ. బ్లాక్ పెట్టేసి ఇక్కడ నుండి ఇక్కడ దాకా వేసుకుంటే 2 3 4 5 6 7 8 వేసుకుందాంలే. నెక్స్ట్ దీనికి ప్యారలల్గా ఇటువైపు ఈ లైన్లో షీట్ మ్యాన్ ఇక్కడ కదా. ఓకే ఇక్కడ మనం అయితే హాపర్స్ తయారు చేసుకుందాం. హాపర్స్కి చెస్ట్ కావాలి. ఎస్. సో చెస్ట్లు అయితే తయారు చేద్దాం. వేయగానే చెస్ట్స్ ఇందులో పెడితే ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్నది. సో 7 ఉంది కాబట్టి మనం 7 చేయాలి. 1 2 3 వచ్చినాయి. మన దగ్గర ఫుడ్ ఉంది, టెన్షన్ లేదు. ఇంకా చెట్లు తయారు చేయాలి. 5 6 7 ఓకే ఇది సరిపోయింది. ఇప్పుడు హాపర్లు తయారు చేద్దాం. హాపర్లు 3 వస్తాయా? ఇప్పుడు ఏం చేద్దాం? బకెట్లు కూడా కావాలి మనకి. బకెట్ కూడా తయారు చేసుకుందాం. అంతవరకు బేస్ అయితే రెడీ చేసేద్దాం. అక్కడ డిస్పెన్సర్స్ తర్వాత వేద్దాం. అంతవరకు కావాల్సింది తయారు చేయాలి. ఫస్ట్ పైనుండి వస్తుంది కాబట్టి ఇది ఇక్కడైతే చెస్ట్ వస్తాయి. హాపర్స్ తయారు చేశాను కదా. అన్న మిగిలింది ఒకటి మిగిలింది. 2 వస్తాయా? పర్లే. వీటి మధ్యలో కూడా డీసెంట్గా 1 2 3 4 5 6 ఈ 6 కాడ వేద్దాంలే, సరిపోద్ది. సో ఇప్పుడు ఏంటది జస్ట్ ఇక్కడ ఒకటి, దీనిపైన హాపర్ ఒకటి, కిడాన్ చెస్ట్ 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 సరిపోయింది. ఇప్పుడు ఒకటి పెట్టాం, ఇక్కడ పెడతాం. అంతవరకు అంతే. ఇలా కూడా సరిపోద్ది.
కానీ పూర్తి కలెక్ట్ అవుతుంది కదా. చేసి చూద్దాం ఒకటి ఇలాగా. ముందు దాంట్లో వేద్దాం. పడలేదు, పైకి పెడదాం. పడిందా? జస్ట్లోకి రావాలి నాకు తెలిసి అయితే ఇప్పుడు. ఎస్. ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఇలా పైకి కడేద్దాం ఫ్యాన్ని. అంటే ఎంతగా వస్తుంది అనుకోండి, పర్లేదు. కానీ ఇలా వస్తే మనకి ఫైనల్ ప్రోడక్ట్ కావాలి. అదేమో చాలా డర్ట్. సో తీసుకుని వెంటనే కడేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఒకటి ప్లేస్ చేస్తే మీదంతా డన్. సో ఇక్కడ ఒకటి. సో నేను పెట్టేసి మిమ్మల్ని అయితే కలుస్తాను నేను. ఓకే, రాత్రి అయితే అయిపోయింది. పడుకుంటుందాం మనం మాస్టర్ బెడ్రూమ్లో. నైట్ అవడానికి ఎంతసేపు పడుతుంది రేట్రా? ఫస్ట్ మన ప్రోగ్రెస్ అయితే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. సో ఇక్కడ ఇలా బ్రేక్ చేసేసి మిగతా కూడా పెట్టేసి కింద నుండి రెడ్ స్టోన్ పెడద్దాం. కింద బటన్ ప్రెస్ చేస్తే అయిపోయేటట్టు. ఓకే, నైట్ అయిపోవడం. సో ఓకే, మార్నింగ్ అయితే అయిపోయింది. ఫాస్ట్ కిందకి వెళ్దాము. ఏమరా జాంబీ బాబీలు ఎట్లున్నారు? జాంబీ బాబు అయినప్పుడు నువ్వు వాటర్ కావాలి, ప్లీజ్ తీసుకుని ఇస్తావా? లోపల వేసిస్తావా? ఏమైనా చంపుతున్నారా? ఒరే ఈడినా, ఈయన్ని చంపేయాల్సిందే. నేను అనవసరంగా వెళ్ళనిచ్చింది. ఈడు వెనకాల ఒక లామాలు తిరిగి చిరాకు చేస్తుంది. వాటర్ తీసుకుని వెళ్ళిపోవడం బెస్ట్. ఇక్కడ నుండి ఫస్ట్ మళ్ళీ అయినా నెటం గీసినాయి అనుకో, నేను బొగ్గు అయిదాను. ఊడి పైన పెట్టేద్దాం బీగం. సో ఇన్ని లేయర్లు అయితే సరిపోతాయిలే, మనం అలాగే తింటామంటే అసలే. ఓకే, ఇంకా ఇటు సైడ్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి. రే ఇలా తవ్వుకుపోతున్నారా? అక్కడ ప్లేస్ సరిగ్గా ఇప్పుడు పైన ఉన్నాయి కూడా తీసుకుంటే కిందకి వెళ్ళి పైకి వెళ్ళి. ఓకే, మళ్ళీ ఇంకో 6 వచ్చేసినాయి. అది ఇంకోటి పడేద్దాం. ఇప్పుడు పైకి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ తర్వాత ఇక్కడికి వచ్చి బ్రేక్ చేసిందా? కరెక్ట్ అంటే బాగున్నాయి కానీ కరెక్ట్ అవ్వలే. సర్లే మన పై. సో ఇది ఒకటి పడేస్తే దాని నేను మధ్యలో వాటర్ కూడా యాడ్ చేయాలి. బాబోయ్, ఎంతమంది అందరూ దీనికి. ఇక్కడ వాటర్ ఆడదాం. అసలు ఇది డర్టేనా? కొంచెం ఎంత కనబడ్డది. వెనక నుండి డట్లు వేపేసేద్దాం. సో మిమ్మల్ని అయితే కలిస్తే ముందు డట్లు వేపేసింది అవుతా. సో ఓకే, నేనైతే ఒక 1 స్టాక్ డర్ట్ అయితే తీసుకున్నాను. సో అక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు ఒక కన్నం పెట్టాను చూడండి. కన్నం వేయాలి. పోటీ పెడితే ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ అక్కడికి వెళ్ళి వేలో కూడా కుదరదురా, కొంచెం గ్యాప్ రావాలి. ఇలా వాటర్ వస్తాను ఇంకో కిందకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు అది ఇలా కుదరదు కాబట్టి ఇప్పుడు గ్యాప్ ఇస్తే ఫస్ట్ కిందకి వెళ్ళిపోయి ఇక్కడ నుండి ఇంకోటి పెట్టి
ఇప్పుడు ఇంకోటి పెట్టి ఇంకోటి పెడితే ఇప్పుడు సెట్ అవుద్ది. అరే పక్క ఖాళీ వదిలేసాను. ఇప్పుడు ఓకే. తర్వాత పువ్వు తెచ్చి సరిగ్గా సెట్ అయిందో లేదు చూసుకోవాలి. ఇదాకా బాగానే ఉందిలే. ఇంకో వాటర్ ఒకటి ఉందని ఇది ఇక్కడ వేసాను అనుకున్నాను జారిపోద్ది కిందకి. సో ఇప్పుడు మనం పువ్వు తెచ్చుకుంటాను. ముందు ఫుడ్ తినాలి, పువ్వు కాదు. వచ్చేసరి 4 ఏం రాకులు వస్తుందా తినరా. పువ్వులు ఏమన్నా ఉన్నాయి ఇక్కడ లేవా? ఐరన్ కూడా లే. ఐరన్ ఉంది కానీ ఒకటి ఉంది, ఏం చేసుకున్నాను నేను వేస్ట్ చేశాను. నేను ఐరన్ ఆ రోజు నాకు దరిద్రం అంటే. ఇప్పుడు పువ్వు తయారు చేద్దాం. ఈ చుట్టుపక్కల ఏరియా అయిపోతుంది నాకు తెలిసి. ఫస్ట్ అంతా చేసేద్దాం. చేస్తాను దీనిపైకి వెళ్ళి పైన కిందకి రావాలి. అది నేర్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు కిందకు వద్దాం. తెలుసు ఇదంతా మామూలు డైరెక్ట్గానే మారిపోద్దని, మామూలుగా అంటున్నాను. ఈ కింద అవుతుంది, ఇటు సైడ్ కూడా అవ్వడానికి ఎంతసేపు పట్టలేదు. సో ఇక్కడ ఒకటి పెట్టాలి. ఓకే అర్థమైంది. మరి అటు సైడ్ ఎప్పుడు వద్దురా. ఒక సీడ్ అయితే ఉన్నది నా దగ్గర, ఉంది కలెక్ట్ చేయలే. అసలు ఎలా ఉంది. ఇప్పుడు మనం కావాల్సింది ఏంటి, వాటర్ ప్లేస్ చేయాలి ప్రతి ఏరియాలో. ఇక్కడ చేశాను అదే ఇక్కడ చేస్తాను. రెడీ వేసి ఇక్కడికి ఎలా వచ్చింది. ఇప్పుడు రే ఎందుకు వేసాను రా అందులో. మళ్ళీ అంత వేస్ట్ అయిపోద్ది, అంత అవుతుంది. ఏమన్నా ఎంట్రీ రాదు వాటర్లకి. నా వరల్డ్కి అసలు ఏమైంది, ఎంత వర్షం పడిపోతుంది అసలు నాకు అర్థం కాదు. వర్షం కంటిన్యూస్ వర్షం. అసలు నేను ఆగును, నాకు తగ్గేదేలే అంటాను వర్షం. ఇప్పుడు ఎలా వేసేసాను అనుకోండి. ఇప్పుడు ఎలా గ్యాప్ వస్తుంది. అలా గ్యాప్ రావడం చేయడానికి ఏం చేయాలంటారు. ఫస్ట్ తీసుకో. ఇది వాటర్ వల్ల ఎన్నోట్ అవుద్ది. ఒకసారి తీద్దాం. ఇది పైన వర్షాల వల్ల ఇలా వస్తుంది. సో ఇక్కడ ఒకటి కడేద్దాం వాటర్ది. సైడ్కి వెళ్తే బ్రేక్ చేసి కింద గట్టి పెట్టాలి. ఇది కూడా బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒకటి ఇలా పెట్టి దీన్ని బ్రేక్ చేస్తే ఇలా ఇక్కడ ఒకటి వచ్చింది కదా, అనవసరంగా బ్రేక్ చేస్తుందండి పాపం.
ఇక్కడికి ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది బ్రేక్ చేసి కౌంట్ దీన్ని తీసుకొద్దాం ఇలా. అది డన్. ఇలా వాటర్ వేసేసాం అనుకో, ఇక్కడ కూడా డన్. ఈ ఏరియా డన్. ఇంకా ఈ ఏరియా కూడా డన్. తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఈ ఏరియాకి వచ్చాం. ఈ ఏరియా కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. సో ఇది కొంచెం జాగ్రత్తగా చేయకపోతే మొత్తం చాలా ఫీల్డ్ లాస్ అయితే మనకు అవుతుంది. సరే అన్లిమిటెడ్ వాటర్ సోర్స్ చేసుకోవాల్సిందే. ఇలా పెట్టి ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇలా కాదు. ఏమో రాత్రి అయిందిరే, నేను బయట ఏమో ఆడుకుంటున్నాను. కాండ పార్కౌట్ చేయగలుగుతానా? నువ్వు ఏమో ఇంట్లో స్కెల్టన్ దూరిపోయిందిరా. నన్నే కొడతావరా నువ్వు? నన్నే కొడతావు? ఇంకేమన్నా వచ్చేలోకి పడుకోవడం బెటర్. బాబు ఫుడ్ తినేయడం బెటర్. చచ్చిరట్టు ఉన్నాను ఇప్పుడు నేను. వస్తే వర్షం కూడా తగ్గిపోయింది, నేను బయట మాప్స్ తగ్గవు కదా. ఏంటయ్యా నాకు రాత్రిపాట్లు ఈ పనులన్నీ చంపేస్తున్నారు. వాటర్ ఇప్పుడు ఇక్కడ ఇంకో వాటర్ మెకానిజం చేయాలంటే ఇలా చెట్టు మీదకి ఎక్కాలన్నమాట. ఇక్కడ నుండి వాటర్ మెకానిజంని ఇలా అడ్డుకోవాలన్నమాట మనం. తర్వాత మళ్ళీ చెట్టు ఎక్కి ఈ లీఫ్ బ్రేక్ చేయాలన్నమాట. ఇలా బ్రేక్ చేస్తే కానీ మనకు వర్క్ అవ్వదు. ఇలా ఇటు బ్రేక్ చేసి మళ్ళీ ఇటువైపు వెళ్ళకపోతే కానీ వర్క్ అవ్వదు. సో ఇలా పెట్టేసాం అనుకుని ఇలా పైకి ఎక్కిస్తాం అనుకుని ఇలా క్రౌచ్ పట్టేసుకుని వాటర్ తెచ్చేసుకోవడానికి వెళ్ళాలి. ఇప్పుడు వాటర్ బకెట్ కూడా లేదు, అది తీసేస్తాను. కింద డ్రౌండ్ అన్నాడు. పైకి అయితే ఎక్కిందాం. పైకి ఎక్కరా. మళ్ళీ పై ఇక్కడ ఎక్కడన్నా అన్లిమిటెడ్ వాటర్ సోర్స్ చేసుకున్నాం, టెన్షన్ ఉండదు. ఇంకో బకెట్ ఇది. ఇటువైపు నుండి వద్దులే, ఇటువైపు నుండి వెళ్దాం. సో గైస్ మన వాటర్ సోర్స్ అయితే అన్లిమిటెడ్దే సెట్. ఇప్పుడు పైకి వెళ్ళిపోవాలి అర్జెంటుగానే. పైకి వెళ్ళిపోయి వాటర్ ఇక్కడ వేస్తాం అనుకోండి, కింద లీకింగ్ హ్యాండ్లు అవుతున్నాయి, అవుతలేదు. ఇక్కడ నుండి ఇలా పెట్టేద్దాం గైస్. సెట్ ఇంకా సెట్ అవ్వాలంటే ఎలా పెడద్దాం గైస్. వాటర్ అయినా బ్లాక్ అయిపోయిందా? అవలే కదా, ఇంకేంటి ప్రాబ్లం. సెట్ ఇటు కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ దీని కూడా పెట్టేద్దామంటే సెట్. ఇది మొత్తం పైన అంతా ఉంది. నెక్స్ట్ చెత్త చెదారం అంతా తీసేద్దాం. ఇది తీసేస్తే కింద వాటర్ లీక్. ఇంకా ఇది డన్ అనమాట. మరి కిందకి ఎలా వస్తుంది? అది మన ప్రశ్న. మళ్ళీ కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి మెకానిజం చేసిన ముందు పైన మెకానిజం పెడితే సరిగ్గా ఉంటుంది. ఇక్కడ రావాలా మెకానిజం. వాటర్ ఇక్కడ ప్లేస్ అవుద్ది అనమాట. సరే వెళ్ళి చూసి వచ్చేద్దాం, కరెక్ట్గా ఉందా లేదు.
అంతే గైస్, ఇలాగే ఇక్కడ ఒకటి ఆడదాం, ఒకటి ఆడదాం, ఒకటి ఆడదాం, అయిపోయింది. సో ఇప్పుడు వాటర్ అయితే వేసేద్దాం. ఫస్ట్ ఇది నింపేద్దాం గొయ్యిని. వాటర్ సోర్స్ ఎక్కడున్నావు? వాటర్ సోర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే పైన దీన్ని మూత వేడేస్తే మరి కొన్నిటి కూడా వాటర్ సోర్స్ ఉండాలి కదా, దానికే మనకి పరిష్కారాలు ఉంటాయి. సో ఇది బ్రేక్ చేసాం అనుకోండి గైస్, ఇలా కూడా బ్రేక్ చేసాం అనుకోండి గైస్. సో కింద నుండి ఏం లేదు గైస్, జస్ట్ ఇలా కిందకి వెళ్తాం, జస్ట్ ఇలా బ్రేక్ అయిన ఏరియాలో జస్ట్ ఇలా ఒకటి ఇలా పెట్టాం అనుకోండి గైస్, డన్. సో పైకి అయితే ఎక్కేసిందా, వాటర్ వేసేద్దాం. ఇప్పుడు ఇది నింపేద్దాం. వాటర్ నామినేషన్ పోయిందిరే. అయ్యో ఎంత పాపం జరిగిందిరా వాటర్తో. ఇక్కడ వాటర్ ఉన్నది, టెన్షన్ లేదు, దీనికి వస్తుంది. ఇప్పుడు హోది ఇదిరా బయటికి, నువ్వు పైన ఊడ్చుకుంటూ వెళ్ళిపోదాం. కరెక్ట్గా దీన్నే పడాల. ముందు పోరా. అది ఇంకొక 6 బ్లాక్లు వచ్చారా ప్లీజ్ రా. ఇప్పుడే నాశనం అవ్వాలా, ఇప్పుడే నాశనం అవ్వాలా. సర్లే ఇంకోటి తయారు చేద్దాం. మనకేమన్నా తక్కువ, మన రిచ్ రిచ్ అంటున్నాం, వుడ్ కూడా లేదు, బరువు పోయింది గేస్. ఏదో దొరికిన బ్లాకులతో ఏదో తయారు చేసేది చేస్తున్నాం. మనం రిచ్ గేస్ చూసారా, 2 హోలు వస్తాయి మనకి, ఇలాగే రిచ్ అంటారు. ఇది కూడా నెక్స్ట్. సో ఇది ఈ పార్ట్ అయితే అయిపోయింది అనమాట మనకి. ఇది కొంచెం ఎప్పుడులో సెట్ అయిపోతుంది. మనకి కొన్ని వాటర్ కనబడాలి గైస్. ఇది ఎలా అవుతుంది రా అసలే, ఎప్పుడు రా, అరే 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 ఎప్పుడు దాంట్లో వీలు అయిందేట్రా. ఓకే ఇది బాగానే ఉంది. ఇన్ కేస్ సివియర్ ఇంజురీస్ ఏం లేవు, డన్. సో దీని మీద సీడ్స్ అయితే పెడితే మనకు డన్ అనమాట. తర్వాత ఇంకో చిన్న పార్ట్ ఉండిపోద్ది. సో వెళ్ళి సీడ్స్ ఎత్తేస్తాను, చేతితో బ్రేక్ చేసుకోలేకపోతున్నాను. ఏం గతి వచ్చిందిరా నాకు. అంట్లో సీడ్ వచ్చింది, ఇలా తిరిగి ఉంటుంది. ఇలా సీడ్స్ వస్తాయి. నేను కొన్ని సీడ్స్ దొరికినా మిమ్మల్ని అయితే కలుస్తున్నాను. సో ఓకే మనకైతే ఒక 28 సీడ్స్ వచ్చినాయి మనకి. ఇలా తెంపుకుంటూ కట్టాను. అయితే ఇంటికి వెళ్ళిపోదాం బేగానే, లేట్ చేయకుండానే. ఈ రూట్లోనే కదా వచ్చింది, మళ్ళీ దారి తప్పాం. ఈ రూట్లోనే వచ్చింది. ఈ గడ్డి మొక్కలు అంతా తెంపు. అరే ఇక్కడ ఉన్నాయా, అరే కనబడలేదురా. వచ్చా కష్టపడి అంత దూరం వెళ్ళానా. సర్లే ఏమైంది, ఈ ప్లేస్ చేస్తే తొందరగా. వాటర్ తీసుకోరా నువ్వు, వాటర్ తీసుకో, ఎందుకు అనవద్దు. పైకి వెళ్ళిపో. క్రౌస్ పట్టడం అంతా ఏమో అవ్వదా కేసు, నా డౌట్. అరే మరి వీళ్ళకి ఎవరు ఇస్తారా వాటర్? ఇంకా మన దగ్గర ఎప్పుడు సొల్యూషన్స్, ఐడియాస్ అన్నీ ఉంటాయి. ఇలా పెడతాం, ఇలా పెడతాం, ఇలా పెడతాం, ఇందులో వాటర్ పెడతాం, అంతే డన్. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడది చాలా కదుపు. ఆటోమేటిక్ వద్దులే చేసింది, ఆటోమేటిక్గా చేద్దాం. ఎందుకు తగ్గాలి. ఈ వీడియోలో నేను చేసేది వెళ్తాను గైస్, అంటే ఈ వీడియోలో కాదు, ఈ
ఈ వీడియోలో నాకు ఎందుకో మళ్ళీ అన్నీ అవ్వనిపిస్తుంది, కొన్ని అవుతాయి. ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి పడుకుంటే ప్రశాంతంగా రేపు పొద్దున్న చేసుకోవచ్చు. ఈ వీడియో ఎక్కువసేపు వస్తుందేమో నాకు తెలిసి పడుకుంటే. సో ఓకే గైస్, పొద్దున్న అయితే అయిపోయింది. వెంటనే కిందకి వెళ్ళిపోయాం. వాటర్ బకెట్ వేసినా కూడా తగిలిందిరా. అంటే నా స్కిల్స్ చూసారా, తోపులు అంటారు మనల్ని. రోజు పట్టుకుని ఎక్కేద్దాం. పైకి వచ్చేసి ఇక్కడ సీట్స్ పెడండి. ఏంట్రా నాకు ఇది దురదృష్టం. నాకు ఒక ఐడియా వేసి ఈ షాల్ని ఇప్పుడు ఫోన్ ఇక్కడ వేసుకున్నాం. వెంటనే ఇలానే కలిపడదాం. నెక్స్ట్ చూడ పాడేసాం. ఫోన్ రొట్టుద్దాం. తర్వాత ఇక్కడ దూకేద్దాం వేసి ఇక్కడ దూకేద్దాం అన్నిటి మీద. మళ్ళీ కింద పెట్టుకుంటున్నాం. ఏమైనా గుడ్లో వచ్చిందా? సీట్స్ కావాల్సి వచ్చిందా నీకు? ఏమైనా రిచ్ అనుకుంటున్నావా? సీట్స్ సరిపోలేదు, మళ్ళీ ఏటకి వెళ్ళాలి. కోడికి బాగా బలిసినట్టు వేసేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ ఎత్తుక్కుని మిమ్మల్ని కలుస్తాను. నేను పైన బాగా ఎక్కున్నది. సో కొట్టుకుంటూ అయితే నేను ఇక్కడ దాకా వచ్చాను. మడ్డంతా మొత్తం నడుపుతున్నాను అనుకుంటున్నాను. 34 వచ్చినాయి. సరిపోతాయి అంటారా? వెళ్ళిపోతాను ఇంటికి అయితే. 36. సరే ఇంటికి పోదా. ఇంకా తెలిసిన ఇక్కడ తిరుగుతూ ఉంటాం. ఇది ఎమ్మెల్జీ చేస్తే లాభాపులరా సూపర్ కదే కాదులే. ఇది ఎమ్మెల్జీ చేస్తే మీరు ఒక లైక్ కొట్టాలి చేసినారు. లెట్స్ గో. లెట్స్ గో ఎమ్మెల్జీ. మీరు నా ఛానల్ ముందు నుండి చూసినట్టయితే, అంటే తమంది టెక్నిక్స్ అబీ గేమర్స్ని ముందు నుండి చూసినట్టయితే తను ఎమ్మెల్జీ పెట్టాడు. అదే నా ఫస్ట్ టైం తన వీడియోస్లో ఇంట్రడ్యూస్ చేశాను నన్ను. సో ఇప్పుడు ఎంత ప్లేస్ చేద్దాం తొందరగానే. సో ఓకే, మన దగ్గర అయితే ఇంకా 23 అయితే మిగిలిపోయినాయి. చెస్ట్లో పడేద్దాం ఎంతవరకు. నేను పక్కన నుండి వుడ్తో కవర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో కవర్ చేసేద్దాం. అంటే ఎలాగంటే ఇలా పెట్టి, సో ఎడిషనల్ హైట్ కావాలి మనకి. సర్లే నేను కవర్ చేస్తున్నా కానీ ఇదంతా అటు ఇటు వెళ్ళిపోకూడదు కదా మరి. ఫస్ట్ ఒకసారి బ్రేక్ చేసాం. మనం ఉంటే అంత కాకుండా అదంతా బ్రేక్ చేసేసి బ్రౌన్ షీప్ ఎప్పుడు చూడలే. పింక్ షీప్ దొరికింది చేసినది. ఎప్పుడు బ్రౌన్ షీప్ ఎప్పుడు దొరకలేదు తెలుసా చెప్పాలంటే నాకు. సో ఇది బయట పడిపోకుండానే జస్ట్ మిస్ ఇలా పెట్టి ఇంకోటి సపోర్ట్ ఇచ్చామనుకోండి గైస్. సో ఓకే, మనం ఇప్పుడు వాటర్ రిలీజ్ చేసినా కూడా పైన ఉండే డిస్పెన్సర్స్ నుండి అది వచ్చి ఎక్కడైతే పడుతుంది అన్నమాట. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ మైనింగ్ ఆఫ్ ఐరన్ వెళ్ళాలి. మనం ఐరన్ అయితే సరిపోలేదు మనకి. ఫస్ట్ హాపర్ తయారు చేసుకోవాల్సిందే. అయినా ఐరన్ వేస్ట్ చేస్తున్నాను చాలా వరకు. సో ఇప్పుడు నేను ఐరన్ మైనింగ్కి వెళ్ళాలా? వామ్మో,
సర్లే ఇదైతే నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం దీన్ని. ఇటు సైడ్ షీప్ అయితే తయారు చేద్దాం అనుకున్నాం కదా గైస్. సో ఇక్కడ ఎంతసేపు పట్టదు, కొన్ని ఫ్రెండ్స్ని తయారు చేసుకుని అదే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ పడుకుని పోదాం. రాత్రి అయిపోయింది. నేను చెప్పిన రాత్రి అయిపోయిందా, రాత్రి అయిపోయింది. నా జ్యోతిష్యం అప్పుడు నిజమే అవుతుంది. పొద్దున్న లేచాం, కింద జాంబులు ఉంటే అవి తప్పించుకొని పౌడర్ దాదాలు ఉన్నారు. తీసుకుందరు గో కావాలని మనకు స్పాటర్లు కావాలంటే ఆ కేపర్ కంట పడకుండా స్పాటర్ వెళ్ళేసి వచ్చాక దాన్ని కొట్టం వేసి మన వైపు వస్తుంది. అది దాని దురదృష్టం చాలా వాటర్లో వస్తుంది. నా దగ్గర వచ్చిందో రేస్తుంది మనకి చచ్చింది. స్ట్రింగ్ నా స్ట్రింగ్ అది నా స్ట్రింగ్ వేస్ట్ చేసి, నా యారో వేస్ట్ చేసిన స్పైడర్ ఇప్పుడు పెట్టిన ఎలా ఇప్పుడు పెట్టినట్టు అయిపోయింది అదని పని. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్లో అయితే కావాలి, తనకు వుడ్ కావాలి. ఫాస్ట్గా వుడ్ అయితే మైండ్ చేసుకున్నాను, నేనైతే కలుస్తున్నాను. తగలడిపోయింది. ఎక్స్క్యూజ్ మీ. అంతా తగలడిపోయింది. ఇప్పుడు ఖాళీ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన తోడేసుకున్నా కొద్దిగా క్రాఫ్టింగ్ టేబుల్ కూడా పెట్టుకుని ఫ్రెండ్స్ తయారు చేయాలి. ఫస్ట్ ఫ్రెండ్స్ తయారు స్టిక్ తయారు చేయాలి. స్టిక్ తయారు చేస్తే ఫ్రెండ్స్ తయారు చేస్తాం. ఇంకొన్ని స్టిక్ తయారు చేయాలి. అయితే స్టిక్ దీంతో తయారు చేయాలి. నేను దాన్ని వచ్చి ఇప్పుడు ఫ్రెండ్స్ని తయారు చేసుకుంటాను. సరిపోతే లేవనుకో తర్వాత నేను షీపుని ఎక్కడెక్కడ ఎక్కువ తీసుకొస్తా ఉండాలి. ఇది పెట్టి సోలుస్తాం మిమ్మల్ని. సో ఫైనల్ ప్రోడక్ట్ అయితే ఇలా వచ్చిందనమాట. డోర్లు పెట్టాం మనం. షీపులకి దురదృష్టం అనమాట. ఈరోజు వీటికి వచ్చేసి అవి ఆ రెండు పారిపోయినకి నేను ఫాస్ట్గా వెళ్ళాలి. దండ వచ్చేస్తా. రెండు మీరు నాతో బానిసల్లారా. షీప్కి ఎంత అనిపిస్తారంటారు?
ర్యాంకులు ఎక్కడ పెట్టుకున్నారా చిచ్చా లోపలికి వెళ్ళడం రాదు ఎంత పనికొస్తాయి మీరు తినడం కాకపోతే ఎప్పుడైనా ఒకటి ఫాస్ట్గా ఉందా బయటకు పోతుంది ఎప్పుడు తెచ్చుకుంటా మౌత్ వచ్చేరా బంధించేసి పడుతున్నాను మంచిగా పొద్దున్న ఇంకో అలా ఎలా ఎందుకు చేసేసినా ఒక్క హిట్ కొడతలో చచ్చిపోయింది అన్యాయం ఉత్కృష్టం ఒక్క షీప్రా రెండన్నా పర్లేదురా ఒకటన్నా కావాలి సార్ ఏరా అన్నీ రోజంతా తిరుగుతాయి కదరా ఇప్పుడు నా కోసం ఒక జీప్ బయటకు రావట్లేదురా న్యాయం కాదు చేసేది చాలా అన్యాయం తప్పు దొరికిసి దీన్ని పట్టుకెళ్ళిపోతుంది అనుకున్నాను పట్నాను అలాగరా నువ్వేంత వెనకలే కానీ దారిని ఫస్ట్ రాను నువ్వు ఆడపోనా అంటరా ఒక్క జరిగిన సర్లే ఎక్కడికి బయటకు నాట్ అలౌడ్ ఓన్లీ మేము మాత్రమే అలౌడ్ ఒకటి ఇచ్చానంటే ఎరిపోతా గాళ్ళకి గచ్చుకుంటే ఇప్పుడు నేను వీడు తినిపిద్దాం ఇద్దరికి వీటన్నా వచ్చిందంటేనే చూడాలంటే ఒకటే లేదు పైకి ఎక్కాలి సరే బాగానే పెరుగుతున్నాయి వాటర్ మంచి షేప్ ఫామ్ కూడా చేస్తాం చేసినాను అయితే వీట్ పెరిగిన రోజు వీట్ అయితే తినిపిస్తాం మనం ఆ వాండరింగ్ ట్రేడర్ చూడండి ఎక్కడెక్కడో తిరుగుతున్నానండి ఇప్పుడు వీళ్ళిద్దరికి తినిపిస్తాం పిల్లలు వస్తారనమాట బ్రీడింగ్ చేపిస్తాను తర్వాత ఇప్పుడు మనకైతే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఇది కంప్లీట్ చేయాలి ఐరన్ మైనింగ్ చేయాలి ముందు వచ్చే ఎపిసోడ్స్లో ఐరన్ ఫామ్ కూడా చూడదాము ఒక విలేజ్ వెతికి విలేజర్స్ని బంధించి తెచ్చి ఐరన్ ఫామ్ అయితే పెట్టేద్దాము సో ఫస్ట్ అయితే ఇది మనం కంప్లీట్ చేయాలి ఇదైతే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూసుకుందాం మరి వీడియోకి అయితే మరి ఇంత మరి చాలా బాయ్ అని అంటాను అనుకున్నారా నేను లాస్ట్లో ఇంకోటి వేస్తాను కానీ ఇంకా బాగా పడిపోలేదు ఇప్పుడు చేస్తాను నాకు వీటి కావాలి ఇప్పుడు ఇంకోటి పెట్టుకుంటే సరిపోతుంది
లేకపోతే ఇంకో షేప్ అక్కడ దొరికితే ఇచ్చండి. ఇంక ఇంతేనంటారా గేస్? అది వేస్ట్ చేస్తుండ్రు. అరే అక్కడ పైన కూడా ఏదో వేస్ట్ చేస్తున్నాను. ఎందుకు రన్నింగ్ గెలుపుకోను. సెట్ చేద్దాం. సీడ్లు ఊడిపోయినాయి కదా, ఈ సీడ్ ఇటు విడద్దాం. ఇప్పుడు ఆ సీడ్కి ఎంత అడిందని అలా పైకి వెళ్తాను. మనకైతే ఇది ఒకటి రెడీ అనమాట. ఇది తీసేద్దాం. అలా తెచ్చుకోవాలంటే కష్టపడాలి. కింద దూకెత్తే పని అయిపోద్ది. ఏదో నాశనం అయిపోయి ఉంటుంది నాకు తెలిసి బాక్స్. నేను కుదురుకోవడంగా ఏమో అలా ఎలా ఉన్నాయండి అలాగే ఉన్నాయి. ఎందులో ఆడుతున్నాడు అసలు ఎన్ని పెరిగిపోయినాయా? కొంచెం అంతే పెరిగి లేగా అంతకు చంపేసి వచ్చేద్దాం. ఫుడ్ అయిపోయింది. మేకలకి తింటున్నా చూడండి. తీసుకో కుట్టుదల్లో వచ్చేద్దాం. నేను చెప్పానా నీకు కక్కుర్తి తాగదు. కక్కుర్తి తాగదు ఇట్లకి. ఒక్కటంటే ఒక్కటే మేకలు అవ్వలేదు. అవ్వలేదు. వేసుకో. అప్పుడే నాకు వాటర్ వచ్చింది. అమ్మో బస్ ఇంకోటి అయింది. ఎలా పండుగ మనకి ఇంకా ఇది అయిపోయింది. ఇదే నా రాజ్యం. ఇదే నా మాట. నా మాట అంటే ఇదేట ఇద్దరు పరిగెట్టుకుంటుంది. ఎనర్జీ తగిలించుకున్నా. ఇప్పుడు రెండింటిని బ్రీడ్ చేద్దాం. 2 పిల్లలు ఎక్కడి. ఓకే పుచ్చుకొండ ఎలా ఉన్నావు? పుచ్చుకొండ తర్వాత పడుకోవాలి. కింద పోనా ఇప్పుడు చిన్న పిల్లడు అన్నాడు. మనకి ఎలా ఈరోజు అయితే ఇచ్చేసాం. ఇప్పుడు మనం వీడియో దొరికిందంటే నేను తీసుకొచ్చి టెస్ట్లో పెడదాం. వీళ్ళు కూడా ఇందులో అడుగుతాం. ఓకే సో గాయ్స్ మరి వీడియోకి అయితే ఇంత మరి. సో చలో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ ఆగండి వెళ్ళిపోకండి. అప్పుడే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రేపైతే వీడియో ఫామ్ కంప్లీట్ చేసేద్దాం. చలో బాయ్ బాయ్.